సింహరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో సింహరాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు లేకపోయినప్పటికీ అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే విద్యార్థులు కష్టపడి చదివితే ఖచ్చితంగా బ్రహ్మాండమైన ర్యాంకులు సాధించగలుగుతారు. కానీ చదవకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయి వెళ్తే కనుక ఇంటర్వ్యూలో అద్భుతమైన విజయం సాధించి మీ క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్తో మంచి జాబ్ పొందగలుగుతారు. సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు వెళితే మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కోసం బాగా కష్టపడితే మాత్రం మీ కష్టాన్ని అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్ ఇచ్చే విధంగా ముందుకు మీ పనులు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. కష్టపడకుండా ప్రమోషన్ కోసం ఆశిస్తే మాత్రం ఆ ప్రమోషన్ రావడం కష్టం అవుతుంది. అందువల్ల విద్యారంగమైనా ఉద్యోగ రంగమైనా ఏ రంగమైనా సరే ప్రధానంగా అన్ని రంగాల వారికి బాగుంటుంది. కానీ అద్భుతమైన యోగదాయకం మాత్రం కాదు. అంటే కష్టపడకుండా ఫలితం రాదు. కష్టపడితే సింహరాశి వాళ్ళకి ఫలితం వస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా కొత్త కొత్త పథకాలతో కొత్త కొత్త తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ధనలాభం బాగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు జూలైలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి అవసరమైతేనే ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. అలాగే బంధుమిత్రులతో ఒక్కొక్కసారి చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా ఆ విభేదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. స్థానచలనం కూడా ఉద్యోగులకు కనిపిస్తోంది. అయితే ఆ స్థానచలనం అనేది మీకు అనుకూలంగానే ఉంటుంది. మీకు కావలసిన చోటుకి మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ఖచ్చితంగా గృహ మార్పులు చేసుకోవటం, దూర ప్రాంతాలకు వెళ్ళటం ఇలాంటివి జరిగే అవకాశాలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి.